ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. హలో సార్. హలో సార్, లాస్ట్ టైం మన బ్రెయిన్ మీద లలితా సహస్రనామం చాంటింగ్ ఎంత ప్రభావం చూపిస్తుంది, ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అన్నది మాట్లాడుకున్నాం. జనరల్గా మనం ఏదైనా శ్రీచక్రాన్ని కానీ శ్రీ యంత్రాన్ని కానీ మనం కంటిన్యూస్గా ఒక 15 to 20 minutes మనం చూస్తే మన బ్రెయిన్లో కూడా చేంజెస్ జరుగుతాయని చెప్పి అంటున్నారు. అసలు ఎలాంటి చేంజెస్ జరుగుతాయి సార్? యాక్చువల్లీ యంత్రాస్ వచ్చేటప్పటికి సాక్రెడ్ జామెట్రీ అంటాం. యంత్రం అంటే ఏంటంటే కనుక ఒక రకరకాలుగా ఇప్పుడు మనం శ్రీచక్రమే తీసుకుంటే కనుక దాంట్లో పెటల్స్ కావచ్చు, ట్రయాంగిల్స్ కావచ్చు, వీటన్నిటి మనం చూడవచ్చు. సో ఇవంతా కూడా సాక్రెడ్ జామెట్రీ అంటాం. అంటే విశ్వం అనేది వ్యక్తీకరణ చేయబడింది ఒక జామెట్రీ రూపంలో, స్క్వేర్ రూపంలో కానీ, ట్రయాంగిల్ రూపంలో కానీ, లేకపోతే ఇలా పాలిగాన్ రూపంలో కానీ రకరకాలుగా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్గా విశ్వం అనేది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. అంటే చిన్న ఇంకా డీటెయిల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, శ్రీచక్రం గురించి చెప్పుకోబోయే ముందు మీరు ఒక బెండకాయని కట్ చేయండి, లేదా పొద్దుతిరుగుడు పువ్వుని చూడండి. పొద్దుతిరుగుడు పువ్వులో ఇలా స్పైరల్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది, ఇలా చుట్టబడేసి ఉంటుంది. అంటే ఎనర్జీ తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఎక్కువ ఎనర్జీ నిక్షిప్తం చేయాలంటే కనుక అన్నిటికంటే ఆప్టిమైజ్డ్ రూపం ఏంటంటే స్పైరల్లో. అంటే మీరు గవ్వలు కానీ లేకపోతే సముద్రానికి వెళ్తే ఉంటాయి కదా, సో మీరు చూస్తే ఇలా సెంటర్ పాయింట్ ఏమో ఒక డాట్గా ఉండేది, ఇలా స్పైరల్గా తిరిగేసి ఉంటుంది. ఫిబొనాచి సీక్వెన్స్ అంటారు దాన్ని. ఫిబొనాచి సీక్వెన్స్ ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అయ్యింది, దానికి ఇలా మల్టిపుల్ అవుతూ ఇలా చుట్టబడేసి వస్తుంది. సో అది విశ్వం అనేది ఎనర్జీని తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఎక్కువగా నిక్షిప్తం చేయాలి అంటే అది మనిషిలో కానీ, పదార్థంలో కానీ, మొక్కల్లో కానీ ఎక్కడైనా కూడా ఎనర్జీని నిక్షిప్తం చేయడానికి విశ్వం అనేది ఎంచుకున్న మార్గం. సో ఒక రూపం అనేది. సో ఈ రూపాల్లో వచ్చి నాట్ ఓన్లీ ఇవి, మీరు ఒక్కోసారి చూడండి సముద్రంలో తుఫాన్లు వచ్చినప్పుడు ఇలా స్పైరల్గా సుడిగుండాలు తిరుగుతుంటాయి. అంత తక్కువ స్పేస్లో ఉండే సుడిగుండం అలా తిరుగుతూ మహా అయితే కనుక 1/2 కిలోమీటర్ పరిధిలో ఉందనుకోండి, అది కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉండే 4-5 రాష్ట్రాలను ఎలా ప్రభావితం చేయగలుగుతుంది, అక్కడ వర్షం ఎలా క్రియేట్ చేయగలుగుతుంది ఒకసారి ఆలోచించండి. జస్ట్ అది ఉండేది మహా అయితే కనుక ఎంత గొప్ప చూసుకొని 1/2 కిలోమీటర్ వ్యాసార్థం మాత్రమే ఉంటుంది. అంత వ్యాసార్థంలో ఉండే ఒక సుడిగుండము, ఆ సుడిగుండం నుంచి ఆపరేట్ అయ్యే వాటరు మబ్బుల్లోకి వెళ్ళేసి అంత దూరం ఎయిర్ ద్వారా ట్రావెల్ చేసేసి 2-3 రాష్ట్రాలలో వర్షాలు పడేలాగా చేయగలుగుతున్నాయి అంటే కనుక అంటే ఎనర్జీ ఎంత ఆప్టిమైజ్డ్గా యూజ్ చేయబడుతుందో అర్థం చేసుకోండి. సో శ్రీయంత్రం విషయానికి వస్తే, శ్రీయంత్రంలో కూడా ఈ సాక్రెడ్ జామెట్రీ ప్రకారం ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూసారా, శ్రీయంత్రంలో చూస్తే అప్పర్ డైరెక్షన్ ఉండే ట్రయాంగిల్స్ అన్నీ కూడా శివుడిని కనెక్ట్ అయ్యాయి, అంటే యూనివర్స్ని కనెక్ట్ అయ్యాయి. అలాగే లోయర్ డైమెన్షన్లో ఉండే ట్రయాంగిల్స్ శ్రీయంత్రంలో కొన్ని వచ్చేటప్పటికి లోయర్ డైమెన్షన్లో ఉంటాయి. అవి వచ్చేటప్పటికే అమ్మవారిని కనెక్ట్ అయ్యాయి, లేకపోతే కనుక భూమిని కనెక్ట్ అయ్యేవి చెప్పుకోవచ్చు, సృష్టిని కనెక్ట్ అయ్యేలాగా చెప్పుకోవచ్చు. అంటే గ్రౌండింగ్ మనం భూమి మీదన్నా సాధన చేయడానికి, భూమి మీద ఏదైనా అచీవ్ చేయడానికి లేదా వర్క్స్ చేసుకోవడానికి ఆ గ్రౌండింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే కనుక లోయర్గా ఉండే ట్రయాంగిల్స్ హెల్ప్ అవుతాయి. అప్పర్ ట్రయాంగిల్స్ యూనివర్స్ కనెక్ట్ అవ్వడానికి. ఈ రెండు కరెక్ట్గా ఉంటేనే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వచ్చేటప్పటికి యూనివర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించగలుగుతాడు, అట్ ద సేమ్ టైం భూమి మీద వచ్చేటప్పటికి కో క్రియేటర్ ఏదన్నా సృష్టి చేయగలుగుతాడు. సో ఈ రెండింటి ప్రాక్టీస్ కోసం వచ్చి మనకి శ్రీయంత్రంలో ఉండే ఆ డిజైనింగ్ దాంట్లో సెంటర్ పాయింట్ ఉంది చూసారా. యాక్చువల్లీ యూనివర్స్ పుట్టింది ఒక బిందువు నుంచి, విశ్వం అనేది పుట్టింది ఒక బిందువు నుంచి. ఆ బిందువు నుంచి మనం బ్లాక్ హోల్ అనుకోవచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ బిందువు అనేది సోర్స్ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ పీపుల్ పోగొట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే పీపుల్ని చూస్తూ, మనుషులను చూస్తూ, పదార్థాలను చూస్తూ, లేకపోతే బిజినెస్లని, లేకపోతే కార్లని, షికార్లు అని చెప్పేసి అన్ని షాపింగ్లని, ఇలా దీంట్లో కొట్టుకుపోయేటప్పుడు ఈ బిందువు మీద దృష్టి పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా మనిషి సోర్స్గా కనెక్ట్ కావడానికి సంబంధించిన డిజైన్నే శ్రీచక్రము ఒక డిజైన్ పరంగా. సో దాన్ని అదే పనిగా తదేకంగా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే రకరకాల బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ ఉంటాయి. మీకు ఆల్ఫా, బీటా, తేటా, గామా అని చెప్పేసి అని, డెల్టా అని చెప్పేసి ఉంటాయి. సో వీటిలో ఎక్కువగా మనం బీటా ఆర్ హై బీటాలో ఉంటాం. అంటే 13 to 20 హెర్ట్జ్ ఏదైతే అంటే మనం ప్రతి క్షణం ఏం చేస్తూ ఉంటాం, పగల టైము అలర్ట్ స్టేట్లో ప్రతి విషయాన్ని గమనించుకుంటూ వాళ్ళు నాకేదని చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ డే పని చేయాలి, ఇది ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్గా లేకపోతే ప్లానింగ్తో కలిగి ఉంటాం. సో ప్లానింగ్, క్యాలిక్యులేషను, బ్రెయిన్లో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఉండే ఏరియా, డెసిషన్ మేకింగ్ ఇలాంటివంతా కూడా బీటా స్టేట్ ఆఫ్ మైండ్ అంటాం, 13 to 20 హెర్ట్జ్. సో ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు అనుకోండి,
ఈ పని అయిపోయిందా, ఈ ప్రాజెక్ట్ అయిపోయిందా లేదా విపరీతంగా ఆలోచిస్తా థింక్ చేస్తుండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హై బీటాలో ఉంటారు. హై బీటా అంటే 20 to 25 హెడ్స్, అంటే బ్రెయిన్ వేవ్ టకటకగా ఇలా పెరిగిపోతూ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ ఈజీ స్కాన్ చేస్తే కనుక. సో బీటా ఆర్ హై బీటాలో ఏమవుతుందంటే ఎక్కువసేపు బీటా ఆర్ హై బీటాలో ఉంటే బాడీలో మీకు రెస్పిరేటరీ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు, డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు, అంటే ఫుడ్ తిన్నది సరిగా అరగదు, అలాగే సెల్ రిపేర్, డిఎన్ఏ రిపేర్ జరగదు, అంటే కొన్ని కోట్ల కణాలు పుడుతూ చనిపోతూ ఉంటాయి. సో అవి రిపేరింగ్ అయ్యేసి కొత్తవి పుట్టాలి అంటే కనుక ఆటోమేటిక్గా అంటే ఉన్నవి డ్యామేజ్డ్ కూడా రిపేర్ అవ్వాలన్నా కానీ, చనిపోయిన కొత్తగా పుట్టాలన్నా కానీ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఇవన్నీ జరుగుతూ ఉండాలి. ఇవేమీ సరిగా అవ్వవు. అందుకనే బీటా హై బీటా అనేది కేవలం ఒక సర్టెన్ టైం వరకు మాత్రమే ఉండాలి. సో అలా కాకుండా మనం ఏం చేస్తాం, నైట్ 6 తర్వాత 7 తర్వాత నైట్ 10, 11 కూడా ఊరికి అదే పనికి ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ బ్రెయిన్ వేవ్ను స్లో డౌన్ చేయాలి అంటే కనుక ఇక్కడ శ్రీచక్రం అనేది హెల్ప్ అవుతుంది. మెడిటేషన్ అయినా హెల్ప్ అవుతుంది, శ్రీచక్రం అయినా హెల్ప్ అవుతుంది. ఎలాగా దాన్ని మనం సెంటర్ పాయింట్ని చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే త్రాటక అని చెప్పేసి దాన్ని అంటారు. ఎందుకు మనం శ్రీచక్రాన్ని చూస్తే మనం స్లో డౌన్ అవుతుంది? సో త్రాటక సెంటర్ పాయింట్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఎడ్జెస్ దగ్గర నుంచి చుట్టూ ఉండే ట్రయాంగిల్స్ అంతా కూడా ఈ ఎడ్జెస్ నుంచి పరిసీవ్ చేస్తూ ఉంటాయి. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషను ముఖ్యంగా సెంటర్ పాయింట్ మీద మన ఫోకస్, ఈ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి సెంటర్ పాయింట్ నుంచి మీద పెట్టే ఫోకస్ ఏదైతే ఉందో ఈ ఫోకస్ మెల్లగా డైల్యూట్ అయిపోతుంది. చూస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏ ఆబ్జెక్ట్ అయినా, మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి, అలాగే తదేకంగా చూస్తూ ఉంటే కనుక అది కంప్లీట్ బ్లర్ అయిపోయింది. అది ఏదైనా మీరు జస్ట్ ఒక లైట్ని తీసుకోండి, లేకపోతే కనుక ఏదన్నా ఒక విషయాన్ని అదే పనిగా చూస్తూ ఉండండి, కాసేపటికి బ్లర్ అయిపోయింది. అంటే ఇది ఓన్లీ ఆప్టికల్ ఇల్యూజన్, మనం చూసేదంతా ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే, అక్కడ అంత శూన్యత ఉంది. అది మనం స్పిరిచువల్గా అది వేరే అండర్స్టాండింగ్. అయితే ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే కనుక ఒకే దాని మీద క్యాలిక్యులేటెడ్ మైండ్ తగ్గిపోయింది కదా. మన ఫోకస్ ఎక్కడ ఉంది, ఒక ఆబ్జెక్ట్ మీద ఉంది. సో ఆబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు క్యాలిక్యులేటెడ్ మైండ్ దాని గురించి దీని గురించి రేపు ఏం చేయాలి, లేకపోతే కనుక ఫలానా వ్యక్తి నన్ను తిట్టాడు, ఇలాంటివన్నీ పోయేసి మన దృష్టి ఒకే దగ్గర నిక్షిప్తమైన ఉన్నప్పుడు క్యాలిక్యులేటెడ్ మైండ్ లేకపోతే బ్రెయిన్ వేవ్ స్లో డౌన్ అయిపోయింది. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివ్ తగ్గిపోయేసి మెల్లగా వచ్చేటప్పటికి చాలా స్లో డౌన్, ఆల్ఫా స్టేట్ టు 9 to 13 హెడ్స్ బ్రెయిన్ వేవ్ అనేది వస్తుంది. అంటే అప్పుడు మీరు ఈజీ స్కాన్ చేస్తే అప్పటిదాకా ఎలా ఉన్నాయి కాస్త మెల్లగా ఎలా వస్తాయి వేవ్స్. అంటే ఓన్లీ శ్రీచక్రం, శ్రీయంత్రం వీటిని చూసినప్పుడే కాదు, ఒక పెయింటింగ్ చూసినా మనకు స్లో డౌన్ అవుతాయి. అంటే పెయింటింగ్ ఇలాంటివి వీటిల్లో ఉండే డిజైన్ వలన చాలా ఫాస్ట్గా అవుతాయి. ఈ శ్రీచక్రం నుండి డిజైన్ వల్ల చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే ఇది సాక్రెడ్ జామెట్రీ, యూనివర్సల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి స్లో డౌన్ అవుతుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇవన్నీ చూసారా, అక్కడ మీరు చూస్తే కనుక చుట్టూ పెటల్స్ కూడా చూడండి, 8 పెటల్స్ ఉంటాయి. ఏది శ్రీచక్రంలో చూస్తే 8 పెటల్స్ ఉండేసి ఇవి మన రోజు పెటల్స్ టైప్లో పెటల్స్ ఉంటాయి, వాటిని సిద్ధులు అని చెప్పేసి అంటారు. మెల్లగా శ్రీచక్రం చేస్తూ వెళ్తే కనుక కొన్ని సంవత్సరాలు రావాలి, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, ఆ సిద్ధులు వస్తాయి. ఎలాంటి సిద్ధులు, ఒకప్పుడు యోగులు ఉండేవి, ఈ మధ్యకాలంలో మరి ఎవరన్నా ఆ స్టేట్కి వెళ్ళాలో తెలియదు, కానీ ఎలాంటివి అంటే కనుక మనిషి శరీరము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి అర్జెంటుగా ఉన్న ఫలంగా ఒక యోగాత్మకత ఇలాంటి వాటిలో ప్రస్తావించుంటారు. నేను ఇక్కడే ఉండేసి ఏ కాశీలో ఇంకో దగ్గర నేను ప్రత్యక్షం కావచ్చు, సూక్ష్మ రూపంలో మారిపోయేసి వెళ్ళిపోవటం అనేది. సో లేదా ఇక్కడే ఉండేసి మనిషి ఒక హనుమంతుడి లాగా పూర్తిగా ఈ స్పేస్ మొత్తాన్ని చాలా పెద్ద ఆకారంలోకి మారిపోవచ్చు. సో ఇలాంటివంతా కూడా సిద్ధులు. ఈ సిద్ధులు 8 సిద్ధులు అనేది వీటి ద్వారా శ్రీచక్రం ద్వారా అష్ట సిద్ధులు దీని ద్వారా వస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆ తర్వాత దాని మీద ఇంకొక రౌండ్లో వచ్చి 16 పెటల్స్ ఉంటాయి. 16 పెటల్స్ సోలార్ ప్లెక్సస్ చక్రాన్ని, సకల చక్రాన్ని యాక్టివేట్ చేసి మనం భూమి మీద మనం అనుకున్న అన్ని కోరికలు నెరవేరడానికి సంబంధించి అభీష్ట సిద్ధి జరుగుతుంది. సో ఎందుకంటే అభీష్ట సిద్ధి ఎలా జరుగుతుంది, అనుకున్న ఎలా జరుగుతాయి, దేవుడు వచ్చేస్తాడా అని పీపుల్ ఊరిగా లాజికల్గా మాట్లాడవచ్చు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎప్పుడైతే సోలార్ ప్లెక్సస్ అనేది యాక్టివేట్ అవుతుందో నా మీద నా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మణిపూర్కి యాక్టివేట్ అయినప్పుడు మనిషికి సెల్ఫ్ డౌట్ ఉండదు, తన మీద తన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఏ పనైనా చేయగలుగుతాడు, ఆటోమేటిక్గా అతను కోరుకున్నది ఎవ్రీథింగ్ అచీవ్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరో వచ్చి ఇస్తారన్నది కాదు, ఈ ప్రాక్టీసెస్లో సాక్రెడ్ జామెట్రీలో మనం రెగ్యులర్గా చేసుకుంటే వెళ్ళిపోతే బాడీలో కొన్ని ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి అలా యాక్టివేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పటిదాకా ఉన్న బ్లాకేజెస్, ఫీరో, యాంగ్జైటీ, స్ట్రెస్ ఉండవు. కాబట్టి నేను ఏ పనైనా నిస్సందేహంగా చేయగలుగుతాను, కాబట్టి అచీవ్ అనేది జరుగుతుంది.
సో ఈ టైప్ ఆఫ్ దీంట్లో నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఆల్ఫా దగ్గర నుంచి థీటా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్ కూడా ఇంకా ప్రాక్టీస్ చేస్తే వెళ్తుంది. థీటా బ్రెయిన్ వేవ్ 4 to 9 హెడ్స్ ఉంటుంది. అది సబ్ కాన్షియస్. మామూలుగా అయితే ఆల్ఫా ఇందాక 9 to 13 అన్నాం కదా. 9 to 13లో ఏంటంటే మెడిటేషన్ చేసినా కూడా ఇలా పెట్టుకుని మెడిటేషన్ చేసినా కూడా ఆల్ఫాలోకి వెళ్ళగలుగుతాం. శ్రీచక్రమే అవసరంలా. శ్రీచక్రంతో ఇంకా డీప్గా చేసేటప్పుడు ఏమవుతుందంటే రోజు థీటా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్లోకి వెళ్తాం. థీటా సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ని మార్చుకోవచ్చు. మనకుండే భయాలు, యాంగ్జైటీలు అన్నిటినీ కూడా ఇంటర్నల్గా ఒక విషయం అంటే భయం ఏర్పడుతుంది అనుకోండి, మీ మీద మీకు నమ్మకం లేదనుకోండి, జస్ట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అని అఫర్మేషన్ రాసుకోమంటారు కదా, లేకపోతే చెప్పుకోమంటారు కదా, అది విడిగా చెప్పుకునే కన్నా థీటా బ్రెయిన్లోకి బాగా స్లో డౌన్ స్టేట్లోకి వెళ్ళేసి జస్ట్ మననం చేసుకుంటూ ఉంటే కనుక డైరెక్ట్గా సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అది మనలో అది ఒక పార్ట్ అయిపోతుంది, ఇంటిగ్రేటల్ పార్ట్ అయిపోతుంది. అంటే మీరు బేటా బ్రెయిన్ వేవ్లోనో ఆల్ఫాలోనో చెప్పుకునే దానికంటే థీటా బ్రెయిన్ వేవ్లో ఇట్ ఈస్ ద యాక్సెస్ పాయింట్ టు ద సబ్కాన్షియస్. ఎప్పుడైతే స్లో మైండ్లో ఉంటాం అంటే నిద్రపోయే ముందు, పడుకునే ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. అందుకని చాలా మంది పడుకోబోయే ముందు మంచి ప్రార్థన చేయమని చెప్పేసి అని, లేకపోతే చాలా పాజిటివ్గా ముందు చెబుతారు. ఎందుకంటే పడుకోబోయేటప్పుడు నైట్ నిద్ర మంచి పాయింట్ చెప్పారు మీరు. పడుకోబోయేటప్పుడు ఏదైతే మీరు ఏ థాట్లో ఉంటారో, ఏ ఫీలింగ్లో ఉంటారో అది మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి చాలా డైరెక్ట్గా ఇంకిపోతుంది. అందుకని ఎప్పుడు పాజిటివ్గా పడుకోవాలి, ఎప్పుడు హ్యాపీగా నిద్రపోవాలి. దాని స్టేట్ మీరు మరుసటి రోజు మీద కనీసం 10% ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో రేపు చికాగ్గా ఫీల్ అవుతా పడుకుంటే ఖచ్చితంగా రేపు 10% మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకని మెంటల్ స్టేట్ అనేది ఈ థీటా బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇక్కడ మెయిన్ సి యంత్రంలో ఉండే ఒక బ్యూటీ ఏంటంటే ఒక మనిషి ఎట్ ఏ టైము ఆల్ఫాలో కానీ లేకపోతే బేటాలో కానీ ఉండగలుగుతాడు. ఇప్పుడు బేటాలో ఎలా ఉండగలుగుతాను, నేను బాగా హైలైట్గా ఉంటే బేటాలో ఉంటున్నా. సో దాంట్లో మైండ్ కామ్గా ఉండదు, ఎప్పుడు యాంగ్జియస్గా ఉండిద్ది. సో ఎనర్జెటిక్గా ఉండిద్ది, కానీ దాంట్లో కామ్నెస్ ఉండదు. డెసిషన్ మేకింగ్కి కామ్నెస్ చాలా కావాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ శ్రీచక్రాన్ని, శ్రీయంత్రాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే రెగ్యులర్గా ఉపాసన చేసినా కానీ లేదా ఇలా పెట్టుకొని మన సెంటర్ పాయింట్ వైపు చూస్తూ ఉన్నా కానీ బేటా స్టేట్లో 13 to 20 హెడ్స్లో ఉంటూనే సేమ్ మైండ్ కూడా కామ్ అయ్యే 9 to 13 హెడ్స్, అంటే ఆల్ఫా ప్లస్ బేటాకి మధ్య సింక్రనసిటీ జరుగుతుంది. రెండు సింక్రనైజ్ అవుతాయి. ఎట్ ఏ టైం మనం రెండు స్టేట్స్లో బేటాలో ఉంటారు, ఎట్ ద సేమ్ టైం ఆల్ఫా ద్వారా వచ్చే మెంటల్ కామ్నెస్ వస్తుంది. సో ఇది చాలా రేరు. మనిషి ఎలా ఉంటాడు సార్? చాలా ప్రశాంతంగా అన్ని పనులు చాలా యాక్టివ్గా టకటకా చేస్తూ ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆల్ఫాలోకి వెళ్ళొచ్చు. ఆల్ఫాలోకి వెళ్తే ప్రాబ్లం ఏంటి, జస్ట్ ఏంటంటే మైండ్ అంతా కామ్ డౌన్ అవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక స్లీపింగ్ పిల్ వేసుకుంటే ఎలా కామ్గా ఉంటారో అలా కామ్గా ఉంటారు. అంటే ప్రశాంతంగా ఉండి చాలా బాగుంటుంది. యాక్టివ్గా టకటకా పనులు చేయడం అనేది ఉండదు, అంత యాక్టివ్నెస్ ఉండదు ఇది ఆల్ఫాలో. కానీ బేటాలో ఉంటే యాక్టివ్గా చేయగలుగుతారు కానీ మైండ్ కామ్ ఉండదు. ఈ రెండింటికి మధ్య ఉండే బెనిఫిట్స్ యాడ్ అయితే అది ఆల్ఫా బేటా సింక్రనసిటీ కాంబినేషన్. సో యాక్టివ్గా పని చేస్తూ ఉంటారు. సో అయితే ఇప్పుడు మనం హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉన్నప్పుడు మనం బేటాలో ఉంటాం ఖచ్చితంగా. కానీ దాంట్లో మైండ్ కామ్ ఉండదు, మెంటల్ క్లారిటీ ఉండదు, మైండ్ కామ్ ఉండదు. మనం కామ్గా ఉన్నాం అనుకుంటాం. అదే కొంతమంది ఓవర్ ఎక్స్ప్రెషన్స్, ఓవర్ కాన్షియస్గా ఉండి పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు కొన్నిసార్లు. అది దానికి రీజన్ ఇదే అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇంకా బేటా హై బేటాలో ఉన్నట్లుగా లెక్క. ఓకే. సో అందుకని ఏంటంటే శ్రీయంత్రాలు ఇవన్నీ కూడా శాకర్జ్. ఇంకోటి వాటిని ఫ్రాక్టల్ యాంటీనాస్ అంటాం. ఫ్రాక్టల్ యాంటీనా అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోబడుతూనే ఉంటుంది రకరకాల పద్ధతుల్లో. మన శరీరంలో డిఎన్ఏలో వచ్చేటప్పటికి ఫ్రాక్టల్ యాంటీనాస్ ఉంటాయి. అవి చుట్టూ ఉండే పరిసరాల నుంచి ఫ్రీక్వెన్సీస్ని తీసుకుంటూ ఉంటాయి. ఒక యాంటీనా, మీరు టీవీ ఛానల్స్ ఒకప్పుడు యాంటీనా ఉంటాయి కదా, యాంటీనా సిగ్నల్స్ కోసం ఏమయ్యేది, తక్కువ ఫ్రీక్వెన్సీ కావాలంటే పెద్ద పొడుగాటి యాంటీనా కావాలి, హై రేంజ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే కనుక చిన్న యాంటీనా సరిపోతుంది. మెల్లగా ఇంకాస్త హై రేంజ్, ఇప్పుడు 5G వచ్చింది అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్గా 5G ఫోన్ సిగ్నల్ రిసీవ్ చేసుకోవడానికి ఇంత యాంటీనా సరిపోయింది అనుకోండి. సో ఇలా 3 యాంటీనాలు, 3Gకి ఒక యాంటీనా ఫోన్నే తీసుకుంటే 4Gకి ఒక యాంటీనా, 5Gకి ఒక యాంటీనా ఫోన్లో ఉండాలి లెక్క ప్రకారం. కానీ మన ఫోన్లో యాంటీనాలు లేవు కదా, మరి ఏం జరుగుతుంది, ఫ్రాక్టల్ యాంటీనాస్ అని చెప్పేసి కొత్త ఇన్వెన్షన్ జరిగింది. అది ఎప్పుడు యూనివర్స్లో ఉన్నదే, మనాళ్ళు ఫోన్లో తీసుకొచ్చారు. ఫోన్లో చిప్పు రూపంలో మనకి దుప్పట్ల మీద డిజైన్లు ఉంటాయి చూసారా, అలా ప్రింట్ అయి ఉంటాయి. ఓకే. ఆ డిజైన్లే యూనివర్స్ నుంచి లేదా సెల్ ఫోన్ టవర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతాయి. అవే యాంటీనాలు.
అంటే లోపల ఉండే చిన్న దుప్పట్ల మీద ఉండే డిజైన్ లాంటి ఒక ప్రింట్, కాపర్ ప్రింట్ అనేది సిగ్నల్ని సెల్ ఫోన్ టవర్ నుంచి రిసీవ్ చేసుకుంటుందంటే మన శరీరంలో డిఎన్ఏలో కాపర్ కాదు కానీ అలాగే సేమ్ ఫ్రాక్టల్ యాంటీనా ఉండేసి యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటుంది. శ్రీచక్రం కూడా ఒక ఫ్రాక్టల్ యాంటీనా. యూనివర్స్ నుంచి శ్రీచక్రం పెట్టుకొని ఉపాసన చేస్తుంటే యూనివర్స్ నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. అది మనం చేయడం వల్ల మనకి మనం ఇక్కడ స్పేస్తోనే ఉంటాం కాబట్టి ఎనర్జీ మనలో ఫ్లో అవుతుంది.